నమస్తే అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. 42% బీసీ రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించడానికి కృత నిశ్చయంతో ఉన్నాం. బీసీలకు విద్యా ఉపాధి రంగాలలో రిజర్వేషన్లు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ శాసనసభ పూర్తి స్థాయిలో చర్చించి ఆమోదించిన 2 బిల్లులను ఆమోదించడంలో కేంద్ర ప్రభుత్వము తాత్సారము చేస్తుంది. అదేవిధంగా ఈ 2 బిల్లుల ఆమోదానికి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్సభలో విపక్ష నేత శ్రీ మల్లికార్జున ఖర్గే గారు ప్రజాప్రభుత్వము చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ మరియు కుల సర్వే జరిపిన తీరును విస్పష్టంగా వివరిస్తూ ఉంటుంది. ఈ పార్లమెంటు సమావేశంలోనే తెలంగాణ ప్రభుత్వము చేసిన 2 బిల్లులను ఆమోదించి కులగణన చేర్చింది. తెలంగాణ చేసిన సర్వే ఒక దిక్కుచిలా ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిపే కులగణన సేకరణకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మోడల్ను వినియోగించుకోవాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అందరికీ ఒకటే. వేరువేరు పార్టీలకు వేరువేరు రాజ్యాంగం ఎక్కడా ఉండదు. రాజ్యాంగానికి లోబడి రిజర్వేషన్లను పెంచాలని అడుగుతా ఉన్నాము. తర్వాత అదేవిధంగా వితండవాదులకు తావివ్వకుండా తెలంగాణలో అమలు చేయ తలపెట్టినటువంటి 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేసుకోవాల్సినటువంటి అవసరము మన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఎంతైనా ఉంది. 2018లో పంచాయతీరాజ్ చట్టసభలో రిజర్వేషన్లను 50% మించడానికి వీలు లేదని పరిమితి విధించారు. ఆ పరిమితిని ఎత్తివేసి ఆ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశాం. దానిపై గవర్నర్ గారి కార్యాలయము కోరిన వివరాలను అందించింది. ఆర్డినెన్స్కు బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు సంబంధము లేనేలేదు. 2 బిల్లుల ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే గారిని కలిసి తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కుల సర్వే జరిపే తీరు, రాష్ట్ర ప్రభుత్వము అనుసరించిన శాస్త్రీయ విధానాలను వివరిస్తూ ఉన్నాం. తర్వాత ఇండియాకు కూటమి భాగస్వామ్య పక్షాలను కలిసి వివరించి వారి మద్దతు కోరుతా ఉన్నాం. తద్వారా సమన్వయంతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి కూడా తీసుకొస్తాం. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించింది తెలంగాణ శాసనసభలో అన్ని పక్షాలు మద్దతు కూడా పలికాయి. తెలంగాణలో 4 ఫిబ్రవరి 2024 రోజున ప్రారంభించి 4 ఫిబ్రవరి 2025 నాటికి సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వేలను పూర్తి కూడా చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే. అందుకే ఫిబ్రవరి 4ను సామాజిక న్యాయ దినోత్సవముగా జరుపుకుంటా ఉన్నాం. ఈ సర్వేలో తెలంగాణలో 3.55 కోట్ల మంది వివరాలను కూడా వెల్లడించాము. సర్వే వివరాలపై మంత్రిమండలి ఆమోదం తర్వాత శాసనసభలో పూర్తి స్థాయిలో చర్చించాం. దాని ప్రకారము 56.4% బీసీలు, 17.45% ఎస్సీలు, 10.8% ఎస్టీలు, 10.9% ఉన్నత వర్గాల వారు ఉన్నారు. అలాగే 3.9% మంది తాము ఏ కులానికి చెందమని ప్రకటించడం కూడా జరిగింది.
కాబట్టి తెలంగాణలో ఇదో కొత్త పరిణామం. సర్వేపై స్వాతంత్ర నిపుణుల సలహా కమిటీని నియమించి ఆ కమిటీకి కూడా మేము అప్పచెప్పడం జరిగింది. వారు దానిపై చర్చించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం కూడా జరిగింది. ఆ నివేదికలను మంత్రివర్గంలో చర్చించి శాసనసభలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. సర్వే చేసినప్పటికీ డేటా ప్రైవసీ చట్టం ప్రకారం వ్యక్తిగత వివరాలను వెల్లడించకూడదని ఆ వివరాలను బహిర్గత పరచడం లేదు. కులగణన విషయంలో తెలంగాణ ప్రభుత్వము దేశానికి దిక్కుచిలా నిలిచిపోయింది. తొలుత కుదరదన్న కేంద్ర ప్రభుత్వము కూడా వివిధ రకాల ఒత్తిళ్లతో జనగణనలో దేశంలో 10% మేరకు ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇవ్వడంతోనే 50% పరిమితి అంశము పక్కకు పోయింది. రిజర్వేషన్లకు 50% పరిమితి అన్న అంశానికి కాలం కూడా చెల్లిపోయింది. అనేక అంశాలను పరిగణంలోకి తీసుకున్న తర్వాత వచ్చినటువంటి సర్వే ఫలితాల ఆధారంగా 42% బీసీల రిజర్వేషన్లను అడుగుతా ఉన్నాము. ఇది ఎవరో ఒక వ్యక్తి కోసం కాదు, మొత్తం జాతి కోసం అడుగుతా ఉన్నాం. 100 ఏళ్ల తర్వాత కులగణన జరిగింది. రిజర్వేషన్లను సాధించుకోవడానికి మేమంతా కూడా సిద్ధమై వచ్చాము. మేము దీనిపై పోరాటం చేస్తాము, ఎంత దూరమైనా వెళ్తాము. మా యొక్క 42% బీసీల రిజర్వేషన్ హక్కు ఏదైతే ఉందో అది సాధించుకునే వరకు మేము పోరాటం కూడా చేస్తామని చెప్పేసి వాళ్ళ కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. నమస్తే.